నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు కాలీఫ్లవర్ బీన్స్ పిక్కల కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది మంచి ఆనియన్ మసాలా వేసుకుని మనం చేసేసుకుందాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకి నచ్చినన్ని కాలీఫ్లవర్ తీసుకుని చక్కగా ఈ విధంగా కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేసుకుంటే పొట్టయిపోతుందండి. కాబట్టి కాస్తంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం హాట్ వాటర్ అండి, బాగా మరిగిన నీటిలో కాస్తంత పసుపు, సాల్ట్ వేసి దాంట్లోనే మనం ముందుగా తరుక్కున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా వేడి నీటిలో ఉంచి పక్కన పెట్టుకోవాలి. సో ఈ 5-10 మినిట్స్లో మనం బీన్స్ పిక్కలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి వాటిని కూడా చక్కగా వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి. ఈ వాష్ చేసుకునేటప్పుడు మనకి ఏమైనా పిక్కలు మంచివి లేకపోతే తీసి పక్కన పెట్టేసుకొని, సో ఈ పిక్కలన్నింటినీ వాష్ చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. సో మరి కర్రీలోకి మసాలా కావాలి కదండి. మసాలా కోసం మిక్సీ జార్లో 2 లవంగి, ఇలాచి, పెద్ద ఆనియన్స్ 2, అలాగే పచ్చిమిరపకాయ మీ కారం తగినంత, కాస్తంత టమాటో, వెల్లుల్లి వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర వేయడం మర్చిపోయాను. కొత్తిమీర కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత కాస్తంత జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రై చేసుకుంటున్నప్పుడే బీన్స్ పిక్కలు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కాస్తంత సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. సో ఈ విధంగా కాస్తంత ఫ్రై అయిన తరువాత మన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఈ పిక్కల్లో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి కాస్తంత సేపు మగ్గించాలండి. ఇది 5 to 10 మినిట్స్లో చక్కగా మగ్గిపోతుంది. ఇది దగ్గరికి మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని జస్ట్ మనం ఆ మిక్సీలో పట్టినంత వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఒక 5 to 10 మినిట్స్లో మనకి చక్కగా మగ్గిపోతుందండి. ఈ స్టేజ్లో పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు కలుపుకొని మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. అస్సలు కాలీఫ్లవర్ అయితే పొట్టయిపోదండి. చూడండి చక్కగా ముక్కలుగా ఎలా ఉందో, చాలా బాగుంటుంది. అంతేనండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి మసాలా కర్రీ కాలీఫ్లవర్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి నచ్చిందా? మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.